అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవవాక్యం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందారు. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగున చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు నాయన. కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యపు వెలుగును, వాక్యపు శక్తిని, వాక్యపు ప్రభావమును మీరు మాకు అందించి మీరు మాతో మాట్లాడమని, మమ్ములను నీ ఆత్మ పరిపూర్ణతలోనికి చేర్చుకుని మహిమస్థితిలో వదిలింపచేయమని, మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దివిన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికూ నిండుగా మెండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు భూమి మీద ఆయన పునరుద్ధాన శరీరముతో, లేదంటే కనుక అక్షయ శరీరముతో, లేదంటే గనక ప్రభు యొక్క మహిమ శరీరముతో భూమి మీద ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం వాక్యము ద్వారా. ఈ చదవబడిన వాక్యములో కూడా జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఈ యొక్క 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే పేతురు గారు పునరుద్ధానపు శక్తితో, పేతురు గారు పునరుద్ధానపు ప్రభావముతో ఏ విధముగా ప్రభు యొక్క మాటను నెరవేర్చారో మనం వాక్యంలో మనం చూడగలిగిన వారమై ఉన్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక ప్రభు పేతురు గారితో అంటున్న మాట ఏమిటనిసినంటే, మీరు చేపల పట్టు జాలర్లుగా కాక మనుషులను పట్టు జాలర్లుగా నేను చేస్తాను అని ప్రభువు చెప్పాడు. కానీ ఆ యొక్క దినమున ప్రభు యొక్క కార్యక్రమంను జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఆనాడు పిలుపు అది మొదట ప్రతిష్టత కలిగిన పిలుపు, అనగా ప్రభు యొక్క పనికి ప్రతిష్ఠింపబడిన పిలుపు ఉన్నది. ఆ పిలుపులో ఏమి లేదు అనిసినంటే పునరుద్ధానపు శక్తి లేదు, పునరుద్ధానపు బలము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క శక్తి మహాపునరుద్ధానపు బలముతో ఎప్పుడు ఎల్లప్పుడూ నిండినై ఉన్నది. కానీ పేతురు గారు ఆనాటి కాలంలో లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూడగలిగితే కనుక ప్రభువుని వెంబడించాడు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క జీవితంలో శ్రమ వచ్చిందో ఆ శ్రమ కలిగిన స్థితిలో ఆయన ప్రభువుని కాదని దూరం అవటం మన వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పేతురు గారిని నిలువబెట్టుటకు, పేతురు గారిని రాయిగా మలచడానికి, సంఘ స్థాపకుడిగా, సంఘ కాపరిగా, సంఘ యాజకుడిగా చేయటానికి పేతురు గారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు స్థితి నుంచి తప్పిపోయాడు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు. కానీ పేతురు గారి యొక్క ప్రేమ దేవుని మీద ఏ స్థితిలో ఉందో అది దేవుడు తెలుసుకున్నవాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కాబట్టి పేతురు గారిని మరలా పునర్ప్రతిష్ఠింప చేయటానికి, లేదంటే కనుక తన యొక్క పునరుద్ధానపు బలముతో సేవాకరమైన పునరుజ్జీవమును అందించి, నా యందు విశ్వాసముంచిన వాడు నాకంటే ఘనకార్యాలు చేస్తాడన్నట్లుగా పేతురు గారిని సిద్ధము చేయటానికి యేసుక్రీస్తు ప్రభు తన పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు ప్రేమతో, పునరుద్ధానపు శక్తితో దేవుడే స్వయముగా పేతురు గారి దగ్గరికి వచ్చి నిలువ పెట్టడం అనేది మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసంటే, చదువుబడిన వాక్యములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ప్రభువు అక్కడ సూచక్రియ చేశారు. ఈ సూచక్రియ కూడా ప్రభు యొక్క శక్తిని బట్టి జరిగినది.
ఇంకా లోతుగా వెళ్ళి వల వెయ్యుము అని లూకాసు సువార్త 5వ అధ్యాయంలో చెప్పినప్పుడు అక్కడ చేపలు కూడా పట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తే కనుక ఇక్కడ కూడా కుడివైపున వల వెయ్యుము అని అనగానే విస్తారమైన చేపలు అక్కడ పడటం అనేది మనం చూస్తాం. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలి, గ్రహించాలి అనేసరంటే ప్రభు యొక్క మాట అద్భుతాలు చేసే మాట, ఆశ్చర్యకారములు జరిగించే మాట, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే మాట. మనం ఎంత ప్రయత్నము చేసినా సరే ఒక్కొక్క సమయంలో అది సఫలము కాదు, ఫలభరితం కాదు. కానీ ప్రభువు మాట ఫలభరితమైనది, సఫలపరిచేది. అందుకని దేవుడు తన యొక్క పునరుత్థానపు శక్తితో పేతురు గారితో అంటున్న మాట ఏంటనిస్తునంటే, ప్రభు యొక్క కార్యక్రమములు నమ్మదగినవి కాబట్టి ప్రభు అంటున్న మాట కుడివైపున వల వెయ్యుము. ఈ మాట అంటుండేటప్పుడు ప్రభు యొక్క అంతస్తు, ప్రభు యొక్క స్థితి మహిమ స్థితి, పేతురు గారి యొక్క అంతస్తు తప్పిపోయిన స్థితి, తప్పిపోయి మరలా తిరిగి పాత బ్రతుకులోనికి వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే ప్రభు యొక్క కార్యక్రమంను జాగ్రత్తగా గమనిస్తే గనక యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే గనక, నాకు విరోధముగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ప్రభువుకి వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేని వారం. మొదట లూకాసు వార్త 5వ అధ్యాయంలోనేమో ప్రభువు పిలిచారు. 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పూర్తిగా తప్పిపోయి ఆ పిలుపును కాదని, ఏర్పాటును కాదని, తన యొక్క స్థితిని కాదని పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయారని అంటే మరలా పాత బ్రతుకుకు వెళ్ళిపోయారు. దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయాడు, దేవుని అద్భుతాలను మర్చిపోయాడు, దేవుని ఆశ్చర్య కార్యాలను మర్చిపోయాడు, దేవుని యొక్క కృపా కనికర సంపన్నత కలిగిన కాపుదలను, పోషణను అంతటిని మర్చిపోయి మరలా పాత బ్రతుకులోనికి వెళ్ళిపోయాడు. పాపమును ఆశ్రయించినప్పుడు, లోకమును ఆశ్రయించినప్పుడు, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలను, దేవుడు తొలగించిన అపకారాలను మరిచిపోయి ఏం చేస్తామనిసినంటే దేవునికి విరోధముగాను, దేవునికి దూరముగాను మారిపోతాం. అటువంటి దుస్థితిలోనికి, అటువంటి ఆత్మీయ అంధకారములోనికి, అటువంటి లోక సంబంధ బ్రతుకులోనికి ఆశపడి పేతురు గారు వెళ్ళిపోయారు. కాబట్టి వెళ్ళిపోయిన పేతురు గారి దగ్గరికి మరలా పునరుద్ధానముకు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమతోటి పేతురు గారిని మరలా నిలువబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, పేతురు గారు జాలరుగా ఉండేటప్పుడు ధైర్యవంతుడుగాను, సాహసవంతుడుగాను ఉండేవాడు. అంకిత భావము కలిగి, ఈ పని మీద ఏకాగ్రత కలిగి, ఎటువంటి పెడదృష్టి లేకుండా పనిచేసేవాడు. కాబట్టి ఆ పనిలో ఫలభరితమైన స్థితిని ఇచ్చింది ఎవరనిస్తానంటే యేసుక్రీస్తు ప్రభు. అటువంటి అంకిత భావము కలిగిన ఈ యొక్క పేతురు గారి యొక్క బ్రతుకులో ఆత్మీయ జీవితం బలహీనపడటం ద్వారా పేతురు గారిని మరలా తన యొక్క పునరుద్ధానపు బలముతో నిలువబెట్టడానికి, పునరుద్ధానపు బలముతో సేవలో మరలా అద్భుత కార్యాలు చేసేవాడిగా నిలువబెట్టడానికి ప్రభు తన యొక్క జీవితంలో, అనగా పేతురు గారి యొక్క జీవితంలో ఒక గొప్ప సూచక్రియను, అద్భుత క్రియను చేస్తూ తన యొక్క ఆత్మీయ స్థితిని పేతురు గారికి అందిస్తున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూడగలిగితే గనక, లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూడగలిగితే మనుష్యులను పట్టు జాలరి. కానీ ఈ యొక్క అధ్యాయంలో చూడగలిగితే గనక పేతురు గారి యొక్క స్థితి సంఘ కాపరి, సంఘ యాజకుడిగా, విశ్వాసులకు తండ్రిగా,
ప్రభు యొక్క స్థానములో సంఘానికి యాజకుడిగా ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో ప్రభు సిద్ధము చేస్తున్నారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇస్తారంటే 5వ అధ్యాయము లోకాసువార్తలో చూస్తే అక్కడ కూడా విస్తారమైన చేపలు పడ్డాయి, పిగిలిపోయినాయి. కానీ ఇక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి కానీ వాళ్ళ పిలగలేదు. రాత్రంతా కూడా అక్కడ కూడా ఏమైందని ఇస్తున్నంటే వారు కూడా ప్రయాసపడ్డారు, రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. రాత్రంతా కూడా ప్రభు యొక్క ఫలితము వారి దగ్గరికి రావాలి అని ఇస్తున్నంటే గనక ప్రభు వారితో ఉండాలి. కాబట్టి ప్రభు ఏం చేశారంటే వారితో ఉండి రాత్రంతా లేని ఫలభరితమైన స్థితి ప్రభు ఒక్క మాటతోటి వారిని ఫలభరితంగా మలిచాడు. రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మా యొక్క బ్రతుకులో ఫలభరితమైన స్థితి లేదు. మానవుని యొక్క జీవితంలో కూడా, విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవునిని కాదని, దేవుని మాటను కాదని, దేవుని క్రమమును కాదని సొంత బుద్ధితో, సొంత ఆత్మతో, సొంత స్థితితో ఏ ప్రయత్నము చేసినప్పటికీ కూడా అది ఫలభరితము కాకుండా వ్యర్థమైపోయే కష్టముగాను, వ్యర్థమైపోయే ప్రయాసగాను, వ్యర్థమైపోయే దుస్థితిగాను ఉండిపోతుంది. కానీ దేవుని ప్రేమ వ్యర్థపరచనిది, దేవుని ప్రేమ వ్యర్థముగా ఉంచనిది, దేవుని ప్రేమ అనవసరపు స్థితిలోనికి నిలవబెట్టలేని. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క ప్రేమ అందరికీ కూడా శిరస్సుగా ఉంచేది. వీరి ప్రయాసంతా కూడా మానవుని యొక్క ప్రయత్నముతో ప్రయాసపడ్డారు కానీ ఈ ప్రయత్నములో వీరి యొక్క జీవితంలో దైవ స్థితి లేదు. కాబట్టి ఏమైపోయిందని అంటే ప్రయాసగానే ఉంది కానీ ప్రయాస ఫలభరితంగా మారలేదు. అందుకని రాత్రంతా కూడా కష్టపడ్డారు రాత్రికాల సమయంలో, కానీ ఫలభరితమైన స్థితి ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మాట ప్రకారము చెప్పినప్పుడు ఫలభరితమైన స్థితి జరిగింది. బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యము కూడా ఆయన మీతో చెప్పునది చేయుడి. మరియమ్మ గారు ఏ మాటనైతే ఆ యొక్క శిష్యులకు బోధించారో బైబిల్ మిషన్ యొక్క క్రమము కూడా చేసేది ఏంటంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క క్రమమును, దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క మహిమ కొరకు వాడబట్టమే. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే ప్రభువు వారికి చెప్పిన మాటను వారు చేశారు. ప్రయాసలో ఉన్నా సరే, వేదనలో ఉన్నా సరే, ఫలభరితమైన స్థితిలో లేనప్పటికీ కూడా శిష్యుల యొక్క ప్రయాసంతా కూడా ఏమైందంటే ఫలభరితంగా మార్చింది. అనగా ప్రయాసను ఫలభరితంగా మార్చగలిగేది, ప్రయాసను పనికొచ్చేవారిగా మలిచేది, పనికి మాలిన వారిని పనికొచ్చగా మలిచేది ఏంటంటే దేవుని యొక్క మాట మాత్రమే. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆనాటి కాలంలోనూ ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క మాటను వెంబడించారు. కాబట్టి ధోనిలో ఉన్నప్పటికీ, ప్రభు ధరిని ఉన్నప్పటికీ, ధోనిలో ఉండి చేపలు వేయమని చెప్పినప్పటికీ ధరిని ఉండి కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పినప్పటికీ కూడా ప్రభు మాటను వారు నెరవేర్చారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎవరి దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటను నెరవేర్చే బుద్ధి విశ్వాసికి సిద్ధి వంటిది. దేవుని యొక్క మాటను నెరవేర్చగలిగే బుద్ధి కలిగిన స్థితి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో సిద్ధును వెలిగించుకోగలిగినది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే విస్తారమైన చేపలు పడి వల పిగిలిపోయినట్లుగా లూకాసువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కూడా విస్తారమైన చేపలు పడ్డాయి. కానీ పునరుద్ధానపు శక్తిని బట్టి, పునరుద్ధానపు బలమును బట్టి, పునరుద్ధానపు కృపను బట్టి, పునరుద్ధానపు ప్రేమను బట్టి వల ఏమవ్వలేదంటే పిగలలేదు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలని అంటే దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో ఆనాడు పేతురు గారికి ఎలాగైతే
పునరుద్ధానపు శక్తిని ప్రభు అందించాడో, ఈనాడు సంఘానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పరిశుద్ధతతో, తన యొక్క ఆత్మ సంపూర్ణతతోటి ఏం చేస్తున్నారని అంటే బాప్తిస్మం ఇస్తున్నారు, నీటి బాప్తిస్మం ఇస్తున్నారు, ఆత్మ బాప్తిస్మం ఇస్తున్నారు. విశ్వాసులు జారిపోకున్నట్లు, విశ్వాసులు పగిలిపోకున్నట్లు, విశ్వాసులు చేజారుకున్నట్లును, విశ్వాసులు దేవుని కృపను దూరము చేసుకొనుకున్నట్లును నీటి బాప్తిస్మము ద్వారాను, ఆత్మ బాప్తిస్మము ద్వారాను ప్రభువుకి మనం దగ్గరగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభు యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, ప్రభు యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక, దేవుడి యొక్క కృపను దూరము చేయట, దేవుని యొక్క ప్రేమను దూరము చేయట, దేవుని యొక్క స్వభావమును దూరము చేసుకున్నట అపవాది యొక్క పని ఉన్నది, అపవాది యొక్క స్థితి అయి ఉన్నది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలని అంటే, విస్తారమైన చేపలు పడినవి అని ఈ యొక్క అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలిగాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తే విస్తారమైన చేపలు పడ్డాయని ఉంటుంది. అలాగనే లూకా సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే ఓపికతో వారు లెక్క పెట్టగా 153 చేపలు అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమంను బట్టి ఈ యొక్క 153 ఏమిటని అంటే, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి. 5 అనేది దేవుని యొక్క 5 గాయాలను సూచించేది, 3 అనగా త్రిత్వాన్ని చూపించేది, 1 అనగా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ప్రభు ఆది పితామహుల కాలంలోను, సువార్త కాలంలోను, ఇప్పుడున్న సంఘ కాలంలోను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలిగిన వారమై ఉన్నాం. అలాగున్నే చరిత్రను బట్టి, అలాగున్నే కొంతమంది యొక్క అభిప్రాయాలను బట్టి మనం గమనిస్తే గనక, ఆ కాలంలో 153 చేపల జాతులు ఉండేవి. అనగా 153 రకాల చేపల జాతులు ఉండేవి. కాబట్టి అన్ని రకాల చేపల జాతులు ఎలాగైతే వలలోనికి వచ్చాయో, ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు లోకములో ఉన్న దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఏర్పరచుకున్న యాజకుల ద్వారా మనుషులు పట్టు జాలర్లుగా ప్రభు ఎవరినైతే ఎంచుకున్నాడో వారి ద్వారా 153 చేపలు వలలోనికి వెళ్ళినట్లు ఈ ప్రపంచంలో ఉన్న నానా జాతుల వారు, అన్ని వంశాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాలలో నుండి, అన్ని ప్రాంతాల్లో నుండి, అన్ని దేశాల్లో నుండి మధ్యాకాశంలోనికి వెళ్ళగలిగే స్థితికి సాదృశ్యంగా కనబడుచున్నది. పునరుద్ధాన బలముతోటి ప్రభువు ఎలాగైతే అక్కడ ఆనాటి కాలంలో ఎలాగైతే 153 చేపలు వచ్చాయో, అలాగునని మధ్యాకాశంలోనికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో అన్ని జాతుల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వయసుల వారి నుంచి, అన్ని యొక్క స్థితుల నుంచి కూడా ఎక్కడికి వెళ్తామని అంటే మధ్యాకాశంలోనికి వెళ్ళగలిగే స్థితి. ఆనాటి కాలంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో చేపలు పిగిలిపోయి, కానీ ప్రభు పునరుద్ధాన శక్తితో ఇక్కడ పిగిలిపోలేదు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, తండ్రి గారు 45వ కీర్తనలో రాసుకొని వచ్చారు, వివిధ వర్ణములు గల విశ్వాస పుష్పాలు భూమి మీద మొలిచినట్టి పుష్ప సంగంబు. అన్ని రకాల యొక్క నానా జాతుల యొక్క సంఘము ఎలాగైతే సార్వత్రిక సంఘమని ఎంచబడుతుందో, ఈ సార్వత్రిక సంఘములో నుంచి వధువు సంఘంగా ఎత్తబడేవారు ఎవరని అంటే, ప్రభు ఏర్పాటు ప్రకారము నీ ముఖమును నాకు కనబడనిమ్ము, నీ స్వరమును నాకు వినబడనిమ్ము అంటూ దేవుని యొక్క మాటను బట్టి, ప్రభువా నాకు కనబడు, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, అందరికీ కనబడు, అందరితో మాట్లాడని చెప్పి
ప్రభు యొక్క సారాన్ని ధరించుకున్నవారు, ప్రభు యొక్క సారమును గ్రహించుకున్నవారు, ప్రభు యొక్క మాట ప్రకారము ప్రభు చిత్తమును నెరవేర్పులోనికి తీసుకువచ్చిన వారు వధువు సంఘ స్థాపనలో ఉండగలిగేవారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, ఈ యొక్క కాలంలో 153 చేపలు ఎలాగైతే పడ్డాయో, రేపు సార్వత్రిక క్రైస్తవ సంఘములో అన్ని రకాల, అన్ని జాతుల, అన్ని సంఘాలలో నుంచి కూడా, ఆ యొక్క అన్ని స్థితుల్లో నుంచి కూడా ప్రభు కొంతమందిని ఏర్పరచుకొని మధ్యాకాశంలోనికి చేర్చుకునేవారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభు వారి దగ్గరకు వచ్చి కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురు చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు గ్రహించి వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుముకెను. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ప్రభు సీమోను అని పిలుస్తారు, కొన్ని చోట్ల పేతురు అని పిలుస్తారు. సీమోను అని పిలుచుట ఎందుకు సాదృశ్యంగా అనిసనంటే, పేతురు గారిలో పాత స్వభావము, ప్రాచీన స్వభావము, భూలోక సమానమైన స్వభావముతో పనులు చేసేటప్పుడు, ఆ పనిని చేస్తుండేటప్పుడు ప్రభు అన్న మాట ఏంటనిసంటే సీమోను. కానీ ప్రభు యొక్క మాట ప్రకారము నూతన స్వభావముతో, నూతన కార్యక్రమముతో, నూతన స్థితితో ప్రభు యొక్క సన్నిధిలో మనం పేతురు గారు ఎలాగైతే ఉన్నారో ఆ యొక్క మాట ప్రకారం చేసేటప్పుడు పేతురు గారిని ఏమని పిలిచేవారని అంటే పేతురు అని పిలిచేవారు. పాత స్వభావం వచ్చినప్పుడు సీమోన్ అని పిలిచేవారు, క్రొత్త స్వభావం వచ్చేటప్పుడేమో పేతురు గారు అని పిలిచేవారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ప్రభు యొక్క కార్యక్రమమును బట్టి చూస్తే గనక మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే గనక, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగు కూర్చుని మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదుము. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క స్థితిని బట్టి, ప్రభు యొక్క స్వరూపాన్ని బట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక పేతురు గారిని పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు జ్ఞానముతో, పునరుద్ధానపు ఆలోచనలతో, పునరుద్ధానపు మహిమ స్థితితో ప్రభు మరలా ఏం చేస్తున్నారని అంటే పేతురు గారిని సంఘానికి పునాదిగా చేస్తున్నారు. ఆనాటి కాలంలో శిష్యుల ద్వారా సంఘాన్ని ఏర్పరిచి ఆ సంఘమునకు పునాదిగా చేసిన వారు యేసుక్రీస్తు ప్రభు. పునాదిగా ఉన్నవారు పేతురు గారు. ఆ పునాది వంటి స్థితిని మరలా పోషించటానికి పేతురు గారిని ప్రభు తన పునరుద్ధానపు శక్తితో ఏం చేస్తున్నారని అంటే నిలువ పెడుతున్నారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక లూకాసు సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక ప్రభు రాయించిన మాట, వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. వలలాగారు, వలలో చేపలు వచ్చాయి, కానీ ఈ చేపలు పడిపోయి సంఘములో ఉన్నవారు కూడా పడిపోవటానికి, సంఘములో ఉన్నవారు కూడా చేజారిపోవటానికి విభేదములు, విమత్తములు, వ్యత్యాసములు, మతభ్రష్టత, తప్పిదములు, భేదాభిప్రాయములు, భిన్నమైన బుద్ధులు అయితే సంఘములో ఉండకూడదో అవి రాజ్యము చేసినప్పుడు సంఘము విచ్ఛిన్నమైపోతుంది. సంఘము విచ్ఛిన్నము కాకుండా వీటినన్నింటినీ కూడా పునరుద్ధాన శక్తితో మరలా ఏం చేసిందని అంటే బలపరిచింది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే, ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి పేతురు గారు వల వేసినప్పుడు ఎన్ని చేపలు పడినా సరే 5వ అధ్యాయంలో చూస్తే పిగిలిపోయినాయి. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పడ్డాయి,
పిగలలేదు. ఎందుకంటే పునరుద్ధానపు బలం ఉంది. సంఘములో పునరుద్ధానపు బలం ఉంది, పునరుద్ధానపు శక్తి ఉంది, పునరుద్ధానపు ప్రభావం ఉంది, పునరుద్ధానపు కాపుదల ఉంది. కాబట్టి పునరుద్ధానపు కాపుదలను బట్టి ఈ పేతురు గారు వల వేసినప్పుడు ఎలాగైతే చేపలు జారిపోలేదో, సంఘములో మనం కూడా పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు జ్ఞానముతో మనం ఉంటే మనము సంఘము నుంచి చేజారే వారము కాదు. ఇందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్య క్రమములో చూస్తే కనుక విస్తారమైన చేపలు పడ్డాయి. దోణికు, వలలకు, చేపలకు అపాయము రాలేదు, ప్రమాదము రాలేదు, అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. ఎందుకు అనేసినంటే ఆయన రక్తము కార్చాడు. కానీ ఆయన రక్తము కార్చాడు కాబట్టి 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే ఆ వల దేవుని యొక్క శక్తిని బట్టి నింపబడిన వల. 5వ అధ్యాయంలో, లూకాసు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ప్రభు యొక్క స్థితిని బట్టి వాళ్ళు దేవుని యొక్క జ్ఞానము గ్రహించుకోలేని వారు సంఘానికి దూరం అయిపోయేవారు. ఏర్పాటులో ఉన్నవారు దేవుని కాదని, ఏర్పాటు క్రమమును కాదని, బైబిల్ మిషన్ కాదని చేజారిపోయేవారి స్థితి ఎటువంటి స్థితి అనేసినంటే, విభేదాలు, వ్యత్యాసాలు, మతపరిస్థత, తప్పిదములు, భేదాభిప్రాయములు కలిగిన వారు సంఘముల నుంచి చేజారిపోతారు. సంఘములో దేవుని శిరస్సుగా అనుకునేవారు, సంఘానికి దేవుడు శిరస్సుగా ఉండాలనుకునేవారు, సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు అనేవారు, సంఘములో దేవుని కోసం వచ్చేవారు సంఘము నుంచి చేజారిపోరు. కానీ 21వ అధ్యాయంలో ప్రభు సిలువ వేయబడి రక్తము కాచి ప్రాణం అర్పించాడు కాబట్టి ఆయన సంఘానికి ఏమయ్యాడంటే శిరస్సుగా ఉన్నాడు. శిరస్సుగా ఉన్న సంఘము ఎప్పుడూ కూడా దేవుని యొక్క స్థితి నుంచి చేజారిపోదు. దేవుని చూసేది, దేవుని మాటను వినేది, దేవుని యొక్క స్థితిని బట్టి బ్రతకగలిగేది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటని అంటే, 6వ వచనంలో దోణి కుడి ప్రక్కను వలవేయడి. ప్రభు చెప్తున్న మాటకు సాదృశ్యం ఏంటని అంటే, మన యొక్క విశ్వాస జీవితంలో కుడి అనగా దేవుణ్ణి మహిమపరచుట, దేవునికి విలువిచ్చుట, దేవుని యొక్క కార్యమునకు ఆధిక్యత ఇవ్వటం, మన యొక్క అధికారమును తీసుకొని దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని కోసం నమ్మకముగా పనిచేయటం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, సూచక్రియలు చేసేవారు అనగా లోక సంబంధమైన, పాప సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలతో భూలోకంలో సంఘానికి వచ్చేవారు పరలోకాన్ని చూడలేరు, పరలోకంలో ఉన్న తండ్రిని చూడలేరు, పరలోకంలో ఉన్న ప్రభువుని కలుసుకోలేరు, పరలోకంలో ఉన్న ప్రభు చిత్త ప్రకారము నడవలేరు, నడుపుకోలేని వారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని కృప మహోన్నతమైనది, మహిమ కలిగినది. అనగా తండ్రి గారన్నమాట నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమము, జ్ఞానము, మనస్సాక్షి చెప్పిన నేనేమీ ఆటంకపరచును. బైబిల్ మిషను దేవుని యొక్క అంతరంగము, దేవుని చేత నడిపింపబడుచు, దేవుని చేత పోషింపబడుచున్న సంఘము బైబిల్ మిషన్ అనే సంఘము. ఏ బైబిల్ మిషన్ అనే సంఘములు గురించి ప్రభు చెప్తున్న మాట, ప్రభు రాయించిన మాట నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమము, జ్ఞానము, మనస్సాక్షి చెప్పిన నేనేమీ ఆటంకపరచును. ఎందుకనగా దైవ జ్ఞానము, దైవ ఆలోచన, దైవ సంబంధమైన మనస్సాక్షి బైబిల్ మిషన్ సంఘంలో ఉంచేది, బైబిల్ మిషన్ సంఘంలో స్థిరపరిచేది, బైబిల్ మిషన్ సంఘంలో ఉండటానికి అంకిత భావం కలిగిన స్థితి. ఎందుకనగా బైబిల్ మిషను దేవుని యొక్క ఏర్పాటు తలంపై ఉన్నది, దేవుని యొక్క దైవ తలంపు ఉన్నతమైన తలంపై ఉన్నది. కాబట్టి బైబిల్ మిషన్లో బ్రతికున్న చేపలు ఉంటాయి కానీ బ్రతకలేని చేపలు, శ్రమస్తే కొట్టుకుపోయే చేపలు, నిందొస్తే కొట్టుకుపోయే చేపలు, లోకము మీద ఆశపడే చేపలు బైబిల్ మిషన్లో ఉండవు.
ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే 5వ అధ్యాయంలో పిగిలిపోయిన చేపలు ఏ చేపలు అనేసరంటే జారిపోయిన చేపలు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు ఉంచిన చేపలు, ప్రభువు చేత కాపాడబడుచున్న చేపలు, ప్రభువు రక్తము చేత బలాన్ని సంపాదించుకున్న చేపలు, అపవాది క్రియలను జయించిన చేపలు ప్రభువు దృష్టికి అవి లెక్కలోనికి వచ్చాయి. కాబట్టి 153 అని ప్రభు యొక్క దృష్టి ద్వారా, ప్రభు యొక్క కార్యము ద్వారా అవి మనం నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే మిశ్రమ సంఘములో గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నిత్యమైన వారు ఏదైతే ఎవరి పేరైతే రాసుంటారో వారు మాత్రమే పరలోకానిలో ప్రవేశానికి అర్హులు. ఈ యొక్క మిశ్రమ సంఘములు, సార్వత్రిక సంఘములు లోకాన్ని కాదని, శరీరాశలు కాదని, జయపు డంబములు కాదని, లోక సంబంధమైన దుస్థితులు కాదని, దైవ చిత్త ప్రకారము ఎవరైతే పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క చిత్తములో నడవబడిన వారు, వారి పరలోకపు స్థితిని సంపాదించుకునేవారు. అందుకనే భక్తులైన వారు చెప్పిన మాటను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే గనక మనము భూలోకంలో ఉండగానే ఒక చిన్న పరలోకమును మనం ఈ సంఘములో ఉండగానే మనం సిద్ధము చేసుకోవాలి. అనగా ప్రభు యొక్క స్థితిని జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక యోహాను సువార్త 21వ అధ్యాయం 10లో చూస్తే యేసు మీరిప్పుడు పట్టిన చేపలో కొన్నింటి తీసుకుని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి నేను చేపలు అంత విస్తారంగా పండెను, వల పిగలలేదు. యేసు 2 భోజనము చేతులని వారితో చెప్పెను. ఇక్కడ చూస్తే గనక 2 రకాల చేపలు మనకి కనబడుతున్నాయి. దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక 1 ప్రభువు తెచ్చిన చేపలు, 2 వీరు పట్టిన చేపలు. అనగా భూలోకములు పరలోకములు సిద్ధపరుచుకున్న స్థితి ఎటువంటి స్థితి అనేసరంటే దైవ స్థితిలో పరలోకమును చేరగలిగే స్థితి. ప్రభు ఇక్కడ సిద్ధపరిచిన చేపలు ఉన్నాయి. ప్రభు సిద్ధపరిచిన చేపలు వీరి ఆకలిని తీర్చాయి, వీరి ప్రయాసను, వీరి యొక్క కష్టాన్ని మర్చిపోయేలాగా చేసి నెమ్మదినిచ్చాయి. ప్రభు అన్నమాట ప్రయాసపడి భారము మోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నట్లు ప్రభు వీరు అలసిపోయిన ప్రాణాలు కాబట్టి, ఫలభరితమైన బ్రతుకు కోసం ఆశపడుతున్న బ్రతుకులు కాబట్టి వీరికి ప్రభు ఏం చేశారంటే విందునిచ్చారు. పరలోకంలో జరుగు విందుకు ప్రతిరూపముగా నిప్పులను, మేకుల రొట్టెలను, చేపలను ప్రతిరూపము. అనగా భూలోకంలో ప్రభువు చూస్తే గనక పేతురు గారు శ్రమలో ఉండిపోతుండేటప్పుడు, పేతురు గారు ఆకలితో ఉండేటప్పుడు, పేతురు గారు చలితో ఉండేటప్పుడు ఆ యొక్క చలికేమో వెట్టనిచ్చారు, శరీరానికేమో ఆహారాన్ని ఇచ్చారు, ఆత్మకేమో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించారు. అనగా భూలోకంలో సేవ ప్రయాసలు పరలోకంలో పరమ వినోదముగా రూపింపబడతాయి అన్నట్టు. అనగా భూలోకములు ప్రభు యొక్క దృష్టికి అంగీకారముగు సేవ పరలోకపు పరమ వినోదాలుగా రుజువుపరచబడుతున్నాయి, రూపొందింపబడుతున్నాయి. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే పేతురు గారి యొక్క పునరుద్ధానపు స్థితిలో దీవెన కనబడుతుంది, ఆహారము కనబడుతుంది, అద్భుతాలు కనబడుతున్నాయి, ఆశ్చర్యాలు కనబడుతున్నాయి, లెక్కింపు కనబడుతుంది. ప్రభు యొక్క ఆత్మీయ కార్యక్రమంలో ప్రభు యొక్క అంతస్తు కలిగిన ప్రేమ కనబడుతుంది. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా గమనిస్తే గనక ఏ పనులైతే పేతురు గారు చేశారో ఆ క్రియలను బట్టి, ఆ మాటలను బట్టి, ప్రభు యొక్క స్థితిని బట్టి ప్రభువే వారికి, పేతురు గారికి పునరుద్ధానపు బలాన్ని ఇస్తున్నారు. అందుకనే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే గనుక ప్రభువు చెప్తున్న మాట, ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకములో నుండి ఒక స్వరం చెప్పగా వింటిని నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 14వ
అధ్యాయము 13వ వచనంలో చూస్తే గనక వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరు భూలోకములు ఏ పనిని చేస్తారో ప్రభు కొరకు ఆ పని ప్రభు దృష్టిలో లెక్కింపు కలిగినది కాబట్టి ఆ క్రియలన్నీ కూడా ప్రభు యొక్క తీర్పు సమయంలో వారి దగ్గరకు ఉంటాయని చెప్పి ప్రభు చెప్తున్న మాట. ఎవరి క్రియలు వారి వెంట వచ్చును. ఇక్కడ క్రియలు ఎక్కడితో ముగవు గాని ఇక్కడ క్రియల యొక్క ఫలితము పరలోకములో మనము మరణమైన తర్వాత, భూలోకంలో మనం మరణమైన తర్వాత మన క్రియల యొక్క ఫలితము ఎప్పుడు చూస్తామనిసనంటే అది పరలోకంలో మన యొక్క స్థితిని తెలియచేసే స్థితి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు యొక్క జ్ఞానము కలిగిన ఈ పేతురు గారు ప్రభు ఏం చేస్తున్నారంటే నేర్పిస్తున్నారు. పరలోక జ్ఞానముతో పేతురు గారిని రక్షిస్తున్నారు. పేతురు గారి ద్వారా అనేక మందిని రక్షించే ప్రధాన కాపరిగా ప్రభు మలుస్తున్నారు. వివేకమును అందించి చేపలు పట్టు జాలర్లుగా కాక వివేకము కలిగి చేపలు పట్టు జాలర్లుగా కాక వివేకముతో వీరు ఆత్మలను, దైవాత్మ సమానమైన ఆత్మలను సిద్ధపరచు వారిగా ప్రభు పేతురు గారిని ఆహారమును పెట్టి వెట్టను కలుగ చేసి ఆహారమును ఏర్పాటు చేసి బోధన చేసి బోధతో ఏం చేస్తున్నారని అంటే ప్రభు యొక్క నీతి కలిగిన బోధను, పునరుద్ధానపు శక్తిని పేతురు గారికి అందిస్తున్నారు. పరలోకములో ఆనందమును ఇక్కడ మనం ఎలాగ సంపాదించుకోవాలని అంటే దైవ సన్నిధి సిద్ధపాటుతోటి, దైవ సన్నిధిలో మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు భూలోకంలో వచ్చినా దైవ సన్నిధిని బట్టి మాత్రమే మనం నిలబడగలగాలి దేవుని కొరకు. అందుకనే ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు సంఘానికి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2-3 వచనాలు చూడగలిగితే గనక నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పల్లిపోవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను రక్షించిన వాడను, నీ ప్రాణ రక్షణ క్రయము ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే ప్రభు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రభు అంటున్న మాట ఏంటంటే నువ్వు జలములలో పడి నడిచినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నీ ఎదులో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోవు. శ్రమలు ఎన్నొచ్చినా సరే, బాధలు ఎన్నొచ్చినా సరే, నిందలు ఎన్నొచ్చినా సరే, బలహీనతలు ఎన్నొచ్చినా సరే ప్రభువుని బట్టి మనం చూడగలిగితే గనక, ప్రభువుని బట్టి మనం వినగలిగితే గనక, ప్రభువుని బట్టి మనం ఆసక్తి కలిగి ఉంటే గనక ప్రభువే మనల్ని చేర్చుకునేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు. ఇది మాటను యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా చూస్తే పేతురు గారు రాయిగా ఉండవలసిన వాడు, అనగా సంఘానికి పునాదిగా ఉంచబడవలసిన వాడు తప్పిపోయాడు కాబట్టి ఈ తప్పిపోయిన వాడిని మరలా తిరిగి పునాదిగా చేయటానికి అవిశ్వాసాన్ని, అపనమ్మకమని గోయ నుంచి పేతురు గారిని బయటికి లాగుతున్నాడు. పేతురు గారిలో అపనమ్మకం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. ఈ అవిశ్వాసమని, అపనమ్మకమని ఈ గోతులో నుంచి, ఈ ఆత్మీయ సావు గోతులో నుంచి బ్రతికించి పునరుద్ధానపు బలముతో ఏం చేస్తున్నాడంటే పేతురు గారిని సంఘానికి రాయిగా మలుస్తున్నాడు. ఈ రాయిని మరలా నిలువబెట్టి సంఘాన్ని కట్టాలని ప్రభు తన పునరుద్ధానపు బలముతో పేతురు గారిని తిరిగి ఎక్కడికి నడిపిస్తున్నాడంటే తన యొక్క ఏర్పాటు పిలుపులోనికి, ఏర్పాటు పునర్ప్రతిష్ఠితలోనికి, అనగా తిరిగి ప్రభు యొక్క పనిని చేయటానికి ప్రభువు నడిపిస్తున్నాడు. పేతురు ఒకప్పుడు బొంకిన వాడే ప్రభు యొక్క సాత్వికాన్ని బట్టి, ప్రభు యొక్క సౌమ్యమును బట్టి, ప్రభు యొక్క స్థితిని బట్టి ప్రభు పేతురు గారు తప్పిపోతున్నా సరే, పేతురు గారు నా అవిశ్వాసముతో, అపనమ్మకంతో ఉన్నప్పుడు కూడా సరే ప్రభు సాత్వికముతో పేతురు గారిని ఏం చేస్తున్నాడంటే నిలువ పెడుతున్నాడు. ప్రభు పేతురు గారిని నిలబెట్టడానికి తన పూర్తి సాత్వికమును, పూర్తి సమాధానమును వాడుతూ ప్రభు ఏం చేస్తాడని అంటే పేతురు గారికి పునరుద్ధానపు బలాన్ని ఇచ్చి మరలా నిలబెడుతున్నాడు. ఆయన
ప్రభు సాత్వికముతో, సౌఖ్యముతో, సమాధానముతో, సౌమ్యంతో ప్రభు పేతురు గారి దగ్గరికి వచ్చి పేతురు గారిని నిలవబెట్టాడు. ఈనాడు కూడా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క క్రమను మనం విన్నవారమైతే, దేవుని మాట పట్ల విశ్వాసం కలిగిన వారమైతే గనక, ప్రభు యొక్క స్థితిని చూడగలిగితే గనక, పేతురు గారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నేను మనుషులు పట్టు జాలలుగానే చేస్తాను కానీ నీ యొక్క పాత బ్రతుకులో ఉన్నటువంటి చేపలు పట్టు జాలలుగానే ఉండకూడదు. ఇది ప్రభు తలంపు, ఇది ప్రభు కార్యము. కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, ప్రభు కాల్చిన చేపలను తీసుకుని వచ్చి రండి భోజనము చేతుమని వారితో చెప్పును. ఆయన ప్రభు అని తెలిసినందున వినీనెవడని శిష్యులు ఎవరిను ఆయన అడుగా తెగింపలేదు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభు ఏమయ్యాడని అంటే, పేతురు గారికి చేపలను కాల్చి ఆహారాన్ని సిద్ధపరిచారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే కనుక, అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బండ్రోతులను మంట వేసి చలి కాచుకొని చుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొని చుండెను. అక్కడ చలి కాచుకునేటప్పుడు బొంకాడు పేతురు గారు, అక్కడ చలి కాచేటప్పుడు పేతురు గారు బొంకారు. ఇక్కడ చలి కాగుతుండేటప్పుడు బొంకిన ఈ పేతురును సాక్ష్యంగా మలచడానికి ప్రభు అదే నిప్పులను వాడాడు. నిప్పులు దేనికి సాదృశ్యమని అంటే, ప్రభు పేతురు గారి యొక్క అంతరంగానికి సాదృశ్యము. ప్రభు యొక్క అంతరంగం, పేతురు గారి యొక్క అంతరంగంలో ఉన్న స్థితికి సాదృశ్యము. అక్కడ ఏ నిప్పుల దగ్గర అయితే బొంకాడు, అదే నిప్పుల దగ్గర ప్రభు సాత్వికముతో పేతురు గారిని నిలువ పెడుతున్నాడు. బొంకిన పేతురుని ప్రభువుకి పనికొచ్చి పాత్రగా మలచడానికి, ఎక్కడైతే ప్రభువుని ఒప్పుకోలేదో వారి మధ్యనే ప్రభువుని నిలబెట్టడానికి, ప్రభు సాక్షిగా నిలబెట్టడానికి పేతురు గారిని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ప్రభు యొక్క కార్యక్రమంను బట్టి, ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి పేతురు గారికి శరీరాహారంను సిద్ధపరిచారు. అలాగనే ఆత్మీయ ఆహారంను కూడా సిద్ధపరిచారు. బహిరంగముగా నన్ను ఎరగని వాణిని ప్రభు శిష్యులందరి ఎదుట ఒప్పుకునే ప్రభు ప్రేమతో ప్రభు నిరూపిస్తున్నాడు. అనగా ఒకప్పుడు బహిరంగంగా ప్రభు శిష్యుడని ఒప్పుకోలేదు, కానీ ఈనాడు శిష్యులందరి మధ్యను నేను యేసు ప్రభు యొక్క శిష్యుడనను ఒప్పుకునే పునరుద్ధారపు జ్ఞానమును పేతురు గారికి ప్రభు అందిస్తున్నాడు. అనగా శరీరాహారమును పెట్టి ఆత్మకు బలమును సంతృప్తిపరిచి వారిలో ఉన్న మందస్థితిని అంతటిని తీసివేసి వారిని పునరుద్ధానపు బలముతో ఆత్మీయ విధేయతను చూపిస్తున్నాడు. ఆత్మీయ విధేయతను, ఆత్మీయ సమ్మతిని, ఆత్మీయ సంబంధమైన జ్ఞానమును పేతురు గారికి అందించి పేతురు గారిని ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ తండ్రిగా ప్రభు మలుస్తున్నాడు. ఆత్మీయ ఆహారమును వడ్డిస్తూనే ఆత్మీయ కార్యములను, ఆత్మీయ శక్తి బలాలను ప్రభు వారికి అందించినట్లు సంఘానికి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆత్మీయ బలమును, ఆత్మీయ శక్తిని అందించి ప్రభు తనకు కావలసినవన్నీ కూడా ఆత్మీయ స్థితిని అందరినీ కూడా పేతురు గారికి ప్రభు అందిస్తున్నాడు. ఒకప్పుడు చంచల బుద్ధి కలిగిన వారమే మనందరము కూడా పేతురు గారి వల్లే దేవుని యొక్క క్రమమును కాదని, దేవుని యొక్క మాటను కాదని, దేవుని యొక్క స్థితిని కాదని, వ్యక్తిగతమైన స్థితితో లోక సంబంధమైన బ్రతుకుతో లోకంలో బ్రతకాలని చెప్పి దేవుని విడిచిపెట్టిన చంచలమైన బుద్ధి కలిగిన వారం. పేతురు గారు అలాగా చంచలమైన బుద్ధి కలిగినప్పుడు ప్రభు తన పునరుద్ధాన బలముతో పేతురు గారిని నిలవబెట్టినట్లు పేతురు గారు ఈనాడు కూడా సంఘంలో ఉన్న మనల్ని, చంచల బుద్ధి కలిగిన మనల్ని నిలవబెట్టడానికి ప్రభు తన పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు జీవమును ప్రభు మనకు అందిస్తున్నారు. అందుకని పేతురు గారిలో పాత స్వభావం ఉన్నప్పుడల్లా కూడా సీమోను అన్నాడు, నూతన స్వభావం ఉన్నప్పుడల్లా కూడా పేతురు అని ప్రభు పేతురు గారిని పిలిచాడు. అనగా
దేవుడు యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుడి యొక్క స్థితిని బట్టి పేతురు గారిని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి పేతురు గారు ఎలాగ మార్చబడ్డారని అంటే సంఘానికి పునాదిగా మార్చబడ్డారు, సంఘానికి ప్రధాన యాజకుడిగా మార్చబడ్డాడు, సంఘానికి ప్రభు పనికొచ్చు పనిముట్టుగా మలచబడ్డాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే ప్రభువుకి అంగీకారంగా మార్చబడిన పాత్ర పేతురు గారు. ఎప్పుడు అంగీకారంగా మార్చబడ్డారనిసరంటే పునరుద్ధానపు మహిమ శరీరముతో ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షత లేనప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక లేనప్పుడు, దేవుని యొక్క స్థితి లేనప్పుడు విశ్వాస జీవితం కూడా అపనమ్మకంగా అవిశ్వాసంగా ఉండిపోతుంది. విశ్వాస జీవితంలో ప్రభు యొక్క ప్రత్యక్షత ఉండేటప్పుడు, ప్రభు యొక్క ప్రణాళిక ఉండేటప్పుడు, ప్రభు యొక్క చిత్తము ఉండేటప్పుడు ప్రభు కోసం నిలబడగలుగుతాం. ప్రభు కోసం నిలబడట్లేదంటే ప్రభు యొక్క చిత్తము లేనట్లే. ప్రభు కోసం నిలబడట్లేదని అంటే ప్రభు యొక్క జ్ఞానము లేనట్లే, ప్రభు యొక్క కార్యము లేనట్టే. అందుకని పేతురు గారిని పడిపోయినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రేమ ఏం చేసింది అనేసి అంటే పేతురు గారిని నిలువబెట్టింది. అందుకనే వాక్యంలో రాస్తుంది, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమగును. మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, పేతురు గారి విషయంలో ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో కూడా మనల్ని బాగు చేయటానికి, మనం పాడైపోకుండా ఉండటానికి, మనం పరిశుద్ధతతో ఉండటానికి, మనం ఆయనకు సాక్షులుగా బ్రతకడానికి, ఆయన మహిమ కోసం మనం బ్రతకడానికి, దేవుని సాధనలుగా మార్చబడటానికి దేవుని యొక్క పునరుద్ధానపు బలము, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి, దేవుని యొక్క పునరుద్ధానపు కార్యములు మనకి బ్రతుకులో అతి విస్తారముగా జరగవలసినవి ఉన్నవి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే ఒకప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా నీ మీదకి ప్రాణహాని వస్తే గనక నేనే మొదట ఉంటాను నీకంటే ముందుగా. ఒకవేళ చావు అనేది వస్తే గనక ఆ చావుకు నేను అడ్డెళ్తానన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కానీ ఒకరోజు ప్రభు అప్పుడే అన్నాడు, నువ్వు కోయక ముందే ముమ్మారు నువ్వు బొంకదు అన్నట్లు బొంకాడు. ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువు మీద, ప్రభువులో ఉన్న నిస్వార్థమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, దేవుని దగ్గర నిస్వార్థంగా స్వార్థము లేని ప్రేమతో దేవుడిని మనం ప్రేమించగలగాలి, దేవుని మనం ఆరాధించగలగాలి. దేవుని యొక్క పరిపూర్ణమైన, ఉన్నతమైన, సాత్వికము కలిగిన, సమాధానము కలిగిన, నిస్వార్థమైన ప్రేమతో దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ, దైవ కనికరము కలిగిన ప్రేమ. కాబట్టే పేతురు గారు పడిపోతుండేటప్పుడు ఆయన్ని నిలవబెట్టింది ఈ నిస్వార్థమైన ప్రేమే. సంఘ విశ్వాసులుగా ఉన్న మనము కూడా సంఘములో ఉన్న వారి పట్ల, లోకంలో ఉన్న వారి పట్ల నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. నిస్వార్థమైన ప్రేమ లేనప్పుడు స్వార్థం ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ లేనప్పుడు ఎదుటివారిని పడగొట్టే దుస్థితి ఉంటుంది. పడిపోయినప్పుడు లేపలేని బలహీనతలతో కలిగిన వారిగా ఉండిపోతాం. నిస్వార్థమైన ప్రేమ నీతి దగ్గరికి చేరుస్తుంది. నిస్వార్థమైన ప్రేమ నిలువబెడుతుంది. నిస్వార్థమైన ప్రేమ నీతికరమైన కనికరాలను అందిస్తుంది. నిస్వార్థమైన ప్రేమ పడిపోకుండా కాపాడుతుంది. నిస్వార్థమైన ప్రేమ నీతికరమైన పోషణ అందిస్తుంది. నిస్వార్థమైన ప్రేమ పడిపోయినా సరే లేపగలుగుతుంది. నిస్వార్థమైన ప్రేమ దేవుని యొక్క ముఖకాంతిలోనికి నడిపిస్తుంది. నిస్వార్థమైన ప్రేమ లోకాన్ని చేరనివ్వదు, లోకంలో కలవనివ్వదు, లోకము కోసము బ్రతకనివ్వదు. నిస్వార్థమైన దైవ ప్రేమ లోక సంబంధమైన కార్యాలను ఎలాగ ఉంచుతుందంటే విలువలేనిగా చేసి దైవ సంబంధమైన ప్రేమగా మలుస్తుంది. అందుకని దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమ మాత్రమే పేతురు గారిని రక్షించింది, పేతురు గారిని నిలవబెట్టింది, పేతురు గారిని పోషించింది, పేతురు గారిని ఆదరించింది, పేతురు గారికి నెమ్మదిని ఇచ్చింది, పేతురు గారిలో సమాధానాన్ని ఇచ్చింది, పేతురు గారికి సౌఖ్యాన్ని ఇచ్చింది, పేతురు గారికి తన యొక్క కృపను బట్టి కావలసినవన్నీ అందించి సంఘానికి పునాదిగా ఉంచింది. పేతురు గారి యొక్క ప్రేమను అనగా దేవుని యొక్క ప్రేమ పేతురు గారి మీద ఎలాగైతే ఉన్నదో,
దేవుని యొక్క ప్రేమ మన మీద కూడా అలాగే ఉంది. ఒక్కడవని నువ్వు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేక మంది దేవదూతలు ఉంటారు, పరలోక పరిశుద్ధులు ఉంటారు అన్నట్లు ఆనాడు అద్భుతాలు చేసిన ప్రేమ, ఆశ్చర్యకార్యములు జరిగించిన ప్రేమ కదది. అందుకనే తండ్రిగారు రాసుకొని వచ్చారు, నేను చేయలేని నీవు చేసి పెట్టినావు. అటువంటి ప్రేమ మనం చేయలేం, మనం చేతకాని వారం. కానీ పరలోకపు తండ్రి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ కాబట్టి మనము చేయలేనివి మనకన్నీ చేసి పెట్టే ప్రేమ పరలోకపు ప్రేమ. ఒక తల్లిగా, ఒక సహోదరుడిగా, ఒక భర్తగా, ఒక భార్యగా మనం చేయలేని పనులన్నీ కూడా పరలోకపు తండ్రి ప్రేమ మనకు చేసి పెట్టేది. అందుకని తండ్రి గారు రాసుకొని వచ్చారు, ఎవరు కావాలను యేసు తప్ప బ్రతుకునందు ఇంకెవరు కావాలి. యేసులోనే అందరూ అన్నీను ఇమిడి ఉండగా ఇంకెవరు కావాలను? యేసుక్రీస్తు ప్రభువులో అందరూ ఇమిడి ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఈ ప్రేమను కాదని ఏ ప్రేమ సంబంధమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా అది మనలో గాయపరిచేదే, ఆయాసపరిచేదే. కానీ దేవుని కృప మహోన్నతమైనది, మహిమ కలిగినది. కాబట్టి దైవ సంబంధమైన కృపా కనికరములతో, దైవ సంబంధమైన కటాక్షములతోనూ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని మనం ప్రేమించగలగాలి, దేవుని మనం చేరుకోగలగాలి. దేవుని మనం చేరలేకపోతున్నామని అంటే ప్రభు మీద మనకి అపనమ్మిక, అవిశ్వాసము పేతురు గారి లాగా ఉన్నట్లే. ఈ పునరుద్ధాన ప్రత్యక్షత దినాల్లో మనం ఉన్నాం. ఈ పునరుద్ధానపు ప్రత్యక్షత దినాల్లో ప్రభు పేతురు గారికి ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో అలాగే దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కార్యక్రమంను బట్టి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలిగిన వారమై ఉండాలి. అపవాదిని జయించగలిగే వారిగా ఉండాలి. అపవాదిని, విగ్రహారాధికుని, విగ్రహార సంబంధమైన దుస్థితిని, దుర్మార్గతను, వాటిని అన్నింటినీ జయించగలిగే శక్తి కేవలము పునరుద్ధానపు బలానికి మాత్రమే ఉన్నది. పునరుద్ధానపు శక్తికి మాత్రమే, క్రీస్తు పునరుద్ధానపు శక్తి అపవాది క్రియలన్నింటికి అనంతకాల నాశనము కలిగించిన శక్తి. అటువంటి పునరుద్ధానపు శక్తితో ప్రభు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మనకున్న సమస్తాన్ని బహుగా మెండుగా ఆశీర్వదించి ఉన్నతముగా తీర్చిదిద్ది ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని. సర్వోపకారి, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్న కొద్ది వారం దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, కాపాడండి. వెత్తబడిన వాక్యం మీ దృష్టికి అంగీకారంగా మలుచుకుని నీ పునరుద్ధానపు బలముతో, పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు కార్యక్రమములతో మీరు బలపరిచి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందమని నీ చిత్తముతో వెలిగించి నీ కార్యక్రమంతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు ప్రభు నిండుగా మెండుగా మనందరికీ అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన,
విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన